దేవుడు యోసేపును పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిశోధిస్తూ ఉంటున్నాడు. పరిశోధించడం అంటే మనము కంసాలి దగ్గరకు వెళితే ఆయన బంగారపు కమ్యం, బంగారపు మొక్కో మీరు ఏదైతే షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వచ్చి ఇస్తారో దాన్ని ఆయన కొలిమిలో పెట్టి దాన్ని కాల్చుతూ ఉంటుంటాడు. దానిని పరిశోధించడం అంటే ఇంకా ఏముంది, ఇంకా శ్రేష్టమైన నీ మెడలో అది దగదగ మెరవడానికి మనం మెడలో దాన్ని వేసుకునేటప్పుడు చేతికి బ్రాస్లెట్గా దాన్ని పెట్టుకున్నప్పుడు అందరి కనుదృష్టి నిన్ను ఆకర్షించడానికి ఇది తలతల మెరవాలి అని అంటే ఆ మెరుపు వచ్చేంత వరకు కంసాలి దానిని పరిశోధిస్తూ ఉంటుంటాడు. ఇంకా శోధన, ఇంకా పరిశీలన, ఇంకా దాని వైపు దృష్టి ఉంచి ఒక అందమైనటువంటి కళ దాంట్లో నుంచి వచ్చిన తర్వాత దెన్ హీ విల్ బ్రింగ్ అవుట్, అప్పుడు బయటకు తీసుకుని వస్తూ ఉంటుంటాడు. క్రైస్తవ విశ్వాస జీవితం మరచిపోకూడనటువంటి విషయం ఏంటంటే నీవు దేవుని పరిశోధనలో ఉన్నావు. దేవుని యొక్క పరిశోధనలో మనం ప్రతి ఒక్కరము ఉంటున్నాం. యోసేపు జీవితం మనందరికీ తెలిసినటువంటిదే. యోసేపు జీవితం మనందరికీ తెలుసు. యోసేపు చిన్నతనములో చక్కటి దర్శనాలను చూచాడు. చిన్నతనములో అద్భుతమైనటువంటి దర్శనాలను చూచాడు. దేవుడే యోసేపుకు ఆ దర్శనాలు ఇచ్చాడు. దేవుడే యోసేపుకు ఆ భవిష్యత్ కాలాన్ని గూర్చినటువంటి దర్శనాలు ఇచ్చాడు. అద్భుతమైన దర్శనాలు, అమోఘమైనటువంటి దర్శనాలు యోసేపుకు దేవుడిచ్చాడు. యోసేపుకు వచ్చినటువంటి కలలు అద్భుతమైనటువంటివి. యోసేపుకు ఇవ్వబడినటువంటి వాగ్దానము చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ వాగ్దానాలు అంతా ఇంత కాదు. ఎంత సంతోషిస్తూ ఉంటున్నాడో, ఆ వాగ్దానాలను బట్టి ఎంత మురిసిపోతూ ఉన్నాడో, దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి, దేవుడిచ్చిన ప్రమాణమును బట్టి ఎంతగా చాటి చెప్పుకుంటూ ఉంటున్నాడో ఆదికాండము 37వ అధ్యాయములో మనం చూచినట్లయితే 4వ వచనం దగ్గర నుంచి చదువుతారా. యోసేపు జీవితం మనం చూస్తూ ఉంటున్నాము. అతని సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే చదువునాని సార్ మైక్లో చదువు ఎక్కువగా చూడండి. నెంబర్ 1 యోసేపు జీవితంలో తాను కలిగి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటినంటే నెంబర్ 1 తండ్రి అందరికంటే అధికముగా యోసేపును ప్రేమిస్తూ ఉంటున్నాడు. యోసేపు ప్రేమించబడుతూ ఉన్నాడు, తండ్రి చేత ప్రేమించబడుతూ ఉంటున్నాడు. పిల్లలు దయచేసి మీరందరూ కూడా ఎప్పుడు మీ తల్లిదండ్రుల ప్రేమను పొందుకునేటట్లు ఉండాలి. తల్లిదండ్రుల ప్రేమను పొందుకోవడంలో పిల్లలు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటుండాలి. తల్లిదండ్రుల ప్రేమను నోచుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి, అనుభవించడానికి మీరు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటుండాలి. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దీవెనలలో ఎదగాలి. యోసేపు కలిగి ఉన్నటువంటి మొదటి అనుభవం ఏంటంటే తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అన్నలందరికంటే ఎక్కువగా తండ్రి చేత ప్రేమించబడ్డాడు. ఈ రోజున నువ్వు నీ తల్లిదండ్రులతో ప్రేమించబడుతూ ఉంటున్నావా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించేటట్లుగా నీ ప్రవర్తన, నీ స్వభావము ఇంటిలో ఉంటుందా? తల్లిదండ్రులు ప్రేమగా నిన్ను చూసి మురిసిపోతున్నారా, లేకపోతే నిన్ను చూసి విసుక్కుంటూ ఉంటున్నారా? వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ యు ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమను పొందుకునేటువంటి పిల్లలుగా మీరు ఉంటుండాలి. యోసేపుకి తండ్రి ప్రేమ దక్కింది. చదువు నాన్న కిందకి. అతనిని క్షేమ సమాచారమును అడగలేకపోయింది. యోసేపు ఒక కల కని తమ సహోదరులతో అది తెలియచెప్పగా. రెండవది ఏంటంటే అద్భుతమైనటువంటి వాగ్దానం వస్తుంది. కలలు, దర్శనాలు వస్తూ ఉంటున్నాయి. చూడండి, మనకెప్పుడు కూడా మంచి కళలు రావాలి. మనం ఎప్పుడు కూడా మంచి కళలు కనాలి. మన కళలు ఎప్పుడు మంచిగా ఉండాలి. మన ప్రణాళికలు ఎప్పుడు మంచిగా ఉంటుండాలి. మనము ఏది ఆలోచన చేస్తామో అవే మనకు రాత్రులు కళలు వస్తూ ఉంటుంటాయి. ఏది మనం ఆశ్చర్యంగా ఫీల్ అవుతామో
అవే రాత్రి మనకు కళలు వస్తూ ఉంటుంటాయి. సర్వసాధారణంగా నిన్నండి ఆ బూచోడు వచ్చాడండి, అన్ని చూసి వెళ్ళిపోయిందండి మా అమ్మాయి అంటుంటుంటారు మన పెద్దలు అనేవారు ఇది వరకు. వాళ్ళని చూసి వెళ్ళిపోయాడు, ఇదిగో వీళ్ళని చూసి తుల్లిపోయాడు అంటూ ఉంటుంటారు కదా. విషయం ఏంటంటే మనకు పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటుంది కదా. పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటుంది. నైట్ టైం పెద్ద మెదడు రెస్ట్ తీసుకుని చిన్న మెదడు మనం పండుకునేటప్పుడు అది పని చేస్తూ ఉంటుంది. ఉదయం మనకు రికార్డ్ అయినటువంటి మన జీవితంలో రికార్డ్ అయినటువంటి సంగతుల్లో దేనిని ఎక్కువగా స్పందించిందో, దేనిని చూసి ఎక్కువగా ఆశ్చర్యపడిందో, దేనిని చూసి భయపడిందో అవి రికార్డ్ చేసుకుని ఈ చిన్న మెదడు దాని మీద ఒక స్టోరీ అల్లుతూ ఉంటుంటారు. దాన్ని నిన్ను ఆ జీవితంలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటుంది. అందుకనే భయపడిపోతూ ఉంటుంటారు, జ్వరం పడిపోతూ ఉంటుంటారు, వణుకుతూ ఉంటుంటారు, పీడకలు వచ్చిందని సడన్ గా లేచిపోతూ ఉంటుంటారు. మన జీవితంలో మన స్వభావం బాగున్నప్పుడు, మనం ధైర్యంగా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, మంచి ఆలోచనలు మనం కలిగినప్పుడు మనకు మంచి కళలే వస్తూ ఉంటుంటాయి. యోసేపుకు మంచి కళ వచ్చింది, అద్భుతమైన కళ వచ్చింది. ఈ రోజున మనము మంచి కళలు కనేటువంటి యవన బిడ్డలంగా ఉండాలి. ఎలాంటి కళలు వస్తూ ఉంటున్నాయో నాకు తెలియదు, బట్ మీకు మంచి కళలు కలిగేటువంటి, మంచి కళలు కనేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలనేటువంటిది నా మనవి. యోసేపుకు కళ వచ్చింది. చదువు నాన్న, కంటిన్యూ చేయి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిల్చుండగా మీ పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడిదనని చెప్పింది. తెక్కాళ్ళు వచ్చేస్తున్నాయి యోసేపు గారికి, చూస్తున్నారా? ముందము ఆ పనులన్నీ చుట్టుకొని వచ్చి ఈయన పనకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇప్పుడేం చేస్తున్నాయి? నక్షత్రాలు కనబడతా ఉంటున్నాయి. ఆ నక్షత్రాలన్నిటిలో సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? చంద్రుడు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. చూడండి, అప్పుడు పనులు కనిపించాయి, ఇప్పుడు నక్షత్రాలు కనిపించాయి. ఏ చూసిన గట్టికి ఈయనకి సాష్టాంగ పడుతూ ఉంటున్నాయి. మంచి కళ కదా, ఎంత చక్క కళలు వస్తూ ఉంటున్నాయి కదా, ఎంత మంచి దర్శనాలు వస్తున్నాయి కదా, ఎంత మంచి వాగ్దానాలు వస్తూ ఉంటున్నాయి కదా. గమనించండి, దేవుడు ఇచ్చిన మాటను ఎప్పుడు ఆయన తప్పడు. ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన మరచిపోడు, మాట తప్పడు. గమనిస్తూ ఉంటూ ఉన్నారా? దేవుడు ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక రోజున ఆయన వాక్యముతో నిన్ను హత్తుకొని నిన్ను స్పందింప చేసి నీతో మాట్లాడాడు. కష్టములో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరో తిట్టినప్పుడు, ఎవరో బాధించినప్పుడు, కోర్టు విషయంలోనూ, పోలీస్ స్టేషన్ విషయంలోనూ, ఆస్తి తగాదాల విషయంలోనూ, ఏటిలోనో నువ్వు బాధపడుతున్నప్పుడు, నీవు దిగులు చెందుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేటువంటి వాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అద్భుతమైనటువంటి కలలు కన్నాడు, తండ్రి ప్రేమను పొందుకున్నాడు. అద్భుతంగా ఉంది జీవితం, చక్కగా సాఫీగా సాగిపోతుంది తన జీవితం. 17 సంవత్సరాల ప్రాయం, మంచి యవన ప్రాయం, చక్కగా ఉన్నటువంటి జీవితం తారుమారయ్యింది, తలక్రిందలయ్యింది. పరిస్థితులన్నీ ఎదురుదాడి చేస్తూ ఉంటున్నాయి. సమస్యలు ఎక్కడో ఊరవతల లేవు, ఇంటిలో నుంచే ప్రారంభమవిని. శత్రువులు ఎక్కడో లేరు, మన ఇంటిలోనే ఉన్నారు అన్నట్టుగా తన అన్నలే తనను పగబట్టి తన మీద కక్ష పెట్టుకొని తనను కొట్టి గోతిలోకి తోసేసి తనను మిద్యాను వర్తకులకు అమ్మి వేస్తారు. జీవితం తారుమారైపోయింది, జీవితం తారుమారైపోయింది. పరిస్థితులన్నీ తారుమారైపోయినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని ఫరో రాజు సైన్యాధిపతికి అమ్మేశారు. అమ్మబడినటువంటి జీవితం, కష్టాల వెంబడి కష్టాలు,
ఒకవైపున సొంత వారే అన్యాయం చేసినటువంటి పరిస్థితి, ఒకవైపున నా అన్న వాళ్ళే నువ్వు వద్దు అనుకున్నటువంటి పరిస్థితి, ఒకవైపున ఎవరి కోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం జీవిస్తూ ఉంటున్నామో వాళ్ళే చేదరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి కోసం వెళ్ళాడు యోసేపు అక్కడికి? అన్నల కోసమే వెళ్ళాడు. నాన్న ఇచ్చినటువంటి ఆ వస్తువులను తీసుకొని వెళ్ళాడు. నాన్న ఏదో పంపిస్తే నా అన్నలు తింటారు, నా అన్నలు అక్కడ ఏం వండుకుంటున్నారో ఏం తింటున్నారో అని అన్నలను ప్రేమించి ఇవన్నీ తీసుకొని వెళ్తే ఎవరి కోసమైతే వెళ్ళారో వాళ్ళే శత్రువులు అయిపోయారు. ఈ రోజున కూడా చాలా జీవితాలు అర్థం పర్థం లేనటువంటి బ్రతుకుల మధ్య, మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం, మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో చూశాను, భార్య తన భర్తను ఎలాగ చంపింది అని అంటే పాలల్లో నిద్ర మాత్రలు కలిపి పాలు తాగించేసింది, పావును వదిలేసింది, అది కరిచి చచ్చిపోయాడు భర్త. ఇలాంటివెన్నో పెళ్లి చేసుకుని ఆ పెళ్లికి ముందు దానికోసం వీడియో కోసం ఏదో వెళ్తారు కదా, వీడియో కోసం వెళ్ళి లోయలోకి తోసేసిన వైన్ ఇంకొక వైపు. కోటీశ్వరుడైనటువంటి ఆ కుర్రోడు సంబంధం కుదిరింది, కానీ తిన్న అడ్డు తొలగించుకోవడానికి ఈ రోజున ఎవరి కోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం జీవితాలు త్యాగం చేస్తూ ఉంటున్నామో, ఎవరి కోసం ఎన్నో ప్రణాళికలు కంటూ ఉంటున్నామో అవన్నీ తిరగబడిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. శక్తినంతా కూడగట్టుకొని, యవన బలాన్నంతా కూడగట్టుకొని పిల్లలను పెంచి పెద్దవారిని చేసిన తర్వాత ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. ఈ రోజున భర్తను ప్రేమించి, పిల్లలను ప్రేమించి ఇంటి దగ్గర గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటుంటుంది, భార్యను పట్టించుకోరు. ఈ రోజున భార్య పిల్లలను ప్రేమించి వాళ్ళ కొరకు ఎండలో ఎంతో ఎండిపోతూ ఉంటుంటాడు, ఎంతో కష్టపడుతూ ఉంటుంటాడు, భర్తను పట్టించుకోరు. ఈ రోజున సమాజం అన్ని విధాలుగా నలిగిపోతున్నటువంటి పరిస్థితులు. ఎవరి కోసమైతే మనం కష్టపడుతున్నామో, ఎవరి కోసమైతే ప్రయాసపడుతున్నామో వాళ్ళే మనలను వ్యతిరేకిస్తే, వాళ్ళే మనలను మోసం చేస్తూ ఉంటుంటే ఎలా ఉంటుంది? యోసేపు అనుభవించాడు. నేనేనేమో ఇలాగా, నా కుటుంబంలోనేమో, నా భార్యనేమో, నా భర్తనేమో, నా పిల్లలేమో, నా బంధువులేనేమో, నా తోడబుట్టిన వాళ్ళేనేమో అని అనుకుంటూ ఉంటున్నావా? యోసేపు అనుభవించాడు అది. యోసేపు ఆ బాధ అనుభవించాడు. సొంత వారితో వ్యతిరేకత, తోడబుట్టిన వాళ్ళే తిట్టడం, కొట్టడం. యోసేపు ఆ అనుభవంలో ప్రయాణం చేశాడు. వాళ్ళు తీసుకుని వెళ్ళి మిద్యాను వర్తకులకు అమ్మి వేస్తే వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నాడు, అక్కడ జీవిస్తూ ఉంటున్నాడు, అక్కడ బ్రతుకుతూ ఉంటున్నాడు, ఆ ఇంటిలో పని చేస్తూ ఉంటున్నాడు. 39వ అధ్యాయం మనం చూచినప్పుడు మొదటి వచనం మనం చదివితే, ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతిఫరును ఒక ఐగుప్తీయుడును అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయేలు యొద్ద అతన్ని కొనుక్కునెను. యెహోవా, చూడండి, ఇస్మాయేలీల యొద్ద ఈ పొతిఫరు కొనుక్కున్నాడు, అమ్మేశారు. కొనుక్కున్న వస్తువుని ఏదైనా కొనుక్కున్నామంటే వాడుకోవడానికి కొంటామా, షోకేసులో పెట్టుకోవడానికి కొంటామా? ఏదైనా వస్తువును కొనుక్కున్నామంటే దానివల్ల పని ఉంటేనే. కొనుక్కున్న దాన్ని మనం వాడతాం, అలా షోకేసులో పెట్టాం. షోకేసులో దేన్ని పెడతాం? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని షోకేసులో పెడతాం, కొనుక్కున్న దాన్ని మాత్రం వాడుకుంటాం. సెల్ ఫోన్ కొనుక్కున్నామండి, షోకేసులో పెడతామా? చెదగా వాడేస్తాం. రాత్రులు మనం నిద్రాము, దాన్ని నిద్రానివ్వం, మనం నిద్రాము, దాన్ని నిద్రానివ్వం. రకరకాల ఈ గేమ్స్లో ఒకవైపున, రీల్స్లో ఒకవైపున, ఇంకొక వైపున రకరకాలుగా బండిని కొంటాం, డ్రర్ అని ఆ శైలాన్ని స్లిప్ మరి తోలేస్తూ ఉంటుంటాడు, బొడో అని సౌండ్. కొన్న వాటిని వేటినైనా వాటికి మనం వాడుకుంటాం, ఏదైనా పని ఉంటేనే మనం కొంటా ఉంటుంటాం. సో కొనుక్కున్నవాడు, ఆ బాబు యోసేపు నేను కొనుక్కున్నావు నాన్న, దా వచ్చి మా సోఫాలో కూర్చో, నువ్వు కూర్చో, నీకు అన్నం వండి పెడతానంటాడా? వెట్టి పనులన్నీ చేపిస్తూ ఉంటుంటారు. అలాగ నలుగగొట్టబడుతూ ఉంటున్నాడు. నాన్న ప్రేమ దూరం అయిపోయింది, అన్నలు వ్యతిరేకించారు, కాదన్నారు, సుఖాలు సౌఖ్యాలు అన్నిటికీ దూరం అయిపోయాడు. ఇక్కడ వెట్టి పనులు చేస్తూ ఉంటున్నాడు. మంచివాడు, సుందరుడు, కానీ ఏం చేస్తాం, పరిస్థితి బాగోలేదు, వెట్టి పనులు చేస్తూ ఉంటున్నాడు.
అంత మాత్రమే కాదు, చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు, చేయని నేరానికి చెరసాల్లోనికి వెళ్ళాడు, చెరసాల్లో మగ్గిపోయాడు, శిక్షను అనుభవించాడు. ఫ్రెండ్స్, గమనిస్తూ ఉంటున్నారా యోసేపు జీవితం? యోసేపు జీవితంలో చిన్నప్పుడు అన్ని కలలే. యవనస్తులారా, చిన్నపిల్లలారా, చిన్నపిల్లలకి ఏమనుంటుందంటే కళ, నేను కలెక్టర్ అవ్వాలి, నేను మాస్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి. ఇంకా చెప్పండి, ఏమవ్వాలని ఉంది? ఇంకా మీకు జ్ఞాపకమే చెప్పండి. నువ్వేమవుతావు? పోలీస్ అవ్వాలి. నువ్వేమవుతావు? డాక్టర్ అవ్వాలి. నువ్వు డాక్టర్ నానా, డాక్టర్. నువ్వు డాక్టరే. ఓకే. ఇంకా యూత్ శ్రావ్య, నువ్వు డాక్టరే. శాంతి నానా నర్స్. వెరీ గుడ్. విజయ, నువ్వు స్వీట్ తల్లి. గుడ్. నువ్వు శ్రీవల్లి డాక్టరే, నర్స్. నువ్వు అమూల్య పోలీస్. వెరీ గుడ్. నువ్వు. సో ఇవన్నీ అవ్వాలని చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కోరికలు ఉంటాయి. మరి యూత్కి ఏం కోరికలు ఉంటాయి? యూత్ అంటే వివాహాల దగ్గరికి వచ్చేసరికి పోలీసు గీలీసు అని పక్కకు పోతా ఉంటుంటాయి. నాకు బుల్లెట్ బండి మీద వచ్చేవాడు కావాలంటాడు, నేను బుల్లెట్ బండి ఎక్కి తిరగాలంటాడు. మగోళ్ళు అయితే నాకు ఎక్కువ కట్నం వెనకాల ఉందా లేదా, ఏమన్నా ఎక్కువ కట్నం తెచ్చినా అమ్మాయి కావాలి. రకరకాల కళలు. ఈ కళలు మన జీవితంలో సాకారం చేసుకోగలుగుతున్నామా లేదా? ఈ కళలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయా లేదా? చూడండి, యోసేపు జీవితంలో ఈ కళలన్నీ కన్నాడు. కళలు కనడం ఈజీనే, ఊహలు ఊహించడం సమంజసమే. కానీ ఆ ఊహలు ఏమైపోయినాయి యోసేపు జీవితంలో అంటే తారుమారైపోయినాయి. ఒక వయసు వచ్చిన తర్వాత అంత తిరగబడిపోయింది, అంత తారుమారైపోయింది. అప్పుడు కన్న కళలన్నీ ఖాళీగా కూర్చుని ఆలోచన చేస్తే, ఏంట్రా మన అమ్మ ఇన్ని కళ్ళు వచ్చినాయి, దేవుడమ్మ అది చేసాడు, ఎలా చేస్తానన్నాడు, పనులు లేచి నిలబడి నాకు నమస్కారం చేసాయి, 11 నక్షత్రాలు చంద్రుడు వచ్చేమో నాకు నమస్కారం చేశారు, ఇవన్నీ ఏమైపోయినాయి, ఉంటుందేనేమో అలా అంటాడు అంతే. దేవుడు అంటాడు కానీ ఒకవేళ దేవుడే ఉంటే, దేవుడే కనుక నన్ను చూస్తే నాకు ఈ చెరసాల అవసరమా? దేవుడే నన్ను చూస్తే నా తోడబుట్టినోళ్ళు నన్ను వద్దనుకుంటారా? దేవుడే నన్ను చూస్తే నా జీవితం ఎలాగైపోద్దా? దేవుడే ఉంటే నా బ్రతుకు ఎలాగైపోద్దా? దేవుడే ఉంటే నా భార్య ఎలాగైపోద్దా, నా భర్త ఎలాగైపోద్దా, నా పిల్లలు ఎలాగైపోతారా? సర్వసాధారణంగా మనకి ఆలోచనలు వస్తాయి. మొన్న మా బిడ్డ మమ్మీ తల్లి మేనగాళ్ళు చనిపోయినప్పుడు యవన వయసులో 34 సంవత్సరాల వయసులో చనిపోయింది. చాలా బాధపడింది. మాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు బాగు చేస్తే బాగుండు కదా, స్వస్థపరిస్తే బాగుండు కదా. ఏంటి మా ఆలోచనలు? ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే ఆ పిల్ల పెద్ద మనిషి అవును, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఉంటే, ఒక 5 సంవత్సరాలన్నా మా మధ్య ఉంటే బాగుండు. మన ప్రణాళికలు మనకుంటాయి. దేవుడే ఉంటే ఎలా జరుగుతుందా? మనకున్నటువంటి కష్టాల్లో, మనకు కలిగినటువంటి బాధల్లో, సమస్యలలో, గొడవలలో, ఇబ్బందులలో, నష్టాలలో, కష్టాల్లో మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఎలా జరిగింది? ఎందుకు ఎలాగైపోయింది నా బ్రతుకు? చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అప్పులు బాగా అయిపోయినాయి, జరిగిపోయిన జీవితం ఏదో జరిగిపోయింది. ఇల్లు కట్టుకున్నారు, అప్పులు, వచ్చే జీతం తక్కువ, ఏదో ఒక విధంగా కుటుంబం గడిచిపోతుంది. తల్లి ఫంక్షన్ వస్తూ ఉంది, ఆ ఫంక్షన్ వల్ల ఏదో ఒకలాగా అతి కష్టం మీద జీవితం అలా వెళ్ళిపోతుంది సంసారం. అలాంటి జీవితంలో అమ్మ చనిపోతే, ఫంక్షన్ ఆగిపోతే ఇంకెలాగా? దేవుడు ఉన్నాడంటాడా? దేవుడు ఉన్నాడా? సాధారణమైన జీవితం, సామాన్యమైన జీవితం. భర్త తెంగరోడు, ఏదో మేనరకం, ఏదో 2 ఆడపిల్లలు. ఆ బిడ్డ ఏదో చిన్న ఉద్యోగం, 7,000 రూపాయలు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆ తెంగరోడే ఏదో ఫ్యాక్టరీకి వెళ్తే అతను ఒక 5,000 తెచ్చుకుంటే, ఏదో అతను వెళ్ళి కూర్చుంటుంటే ఏదో ఒక పని చేయించుకుని ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటుంటే కుటుంబం గడిచేది. ఇప్పుడు రోజు ఇంక వీడితో పనిలేక ఉద్యోగం తీసేశారు, భర్తతో ఉద్యోగం తీసేశారు. 7,000 రూపాయలతో సంసారం ఎలాగా? అసలు దేవుడు ఉన్నాడు అంటారా? ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది? నా తోట వాళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నా బంధువులందరూ బాగానే ఉన్నారు, నా జీవితం ఎలాగైపోయింది? మనకున్న సమస్యల్లో దేవుడు ఉన్నాడంటాడా? దేవుడు నన్ను చూస్తున్నాడు అంటారా?
దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి? ఇదే కదా ఇశ్రాయేలీయుల యొక్క ప్రశ్న. ఇదే కదా అరణ్యంలో వాళ్ళు మోషేతో వాదించేది. అదే కదా మోషేతో వాళ్ళు చాలాసార్లు సనిగేది. ఈ విషయమే కదా చాలాసార్లు వాళ్ళు మోషే మీద సనిగారు. ఎందుకు? దేవుడు ఉంటే ఎందుకు ఇలాగ అవుతుందండి? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఉంటే మనకెందుకు ఈ సమస్య? దేవుడు ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? దేవుడు ఉంటే మాకెందుకు ఈ ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది? దేవుడు ఉంటే ఆ సముద్రం లేకుండా చేసేయచ్చు కదా, మేము వస్తువులకు ఏదో అద్భుతం చేయొచ్చు కదా. వెనకాలేమో వాళ్ళు తరుముకుంటూ ఉంటున్నారు. ఎర్ర సముద్రం. దేవుడు ఉన్నాడంటారా? సరే, అద్భుతం జరిగింది, ముందుకు వెళ్తా ఉంటున్నారు. ఆకలేస్తుంది. మనకుందా లేదనేది కడుపుకి తెలుస్తుందా? టయానికి వెళ్ళిపోవాలి, కడుపులోకి వెళ్ళిపోవాలి. మనం ఎన్ని బాధలు పడుతున్నాం పిల్లలకి ఏం తెలుస్తుంది? అలాంటికి వచ్చి మమ్మీ నాకు చికెన్ కూర వండు, నాకు బిర్యానీ చేయి. బిర్యానీలు ఇప్పుడు తేలికైపోయినాయి. మా చిన్నప్పుడు బిర్యానీ అంటే నానా కష్టాలు. బిర్యానీ అంటే అసలు వండడమే వచ్చేది కాదు. ఎప్పుడో పెళ్ళిళ్ళకి ఎక్కడి నుంచో మా మేస్త్రిని తీసుకుని వస్తే తను వండితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పలావ్ వేసారు అనేవారు. అప్పుడు పలావ్ వేసారు అక్కడండి అనేవారు. అందులో మళ్ళీ మీల్ మేకర్స్ ఇవన్నీ. ఇప్పుడు చాలా తేలికైపోయింది. దమ్ బిర్యానీ చేయి, ఫ్రైడ్ రైస్, ఫ్రై బిట్ బిర్యానీ, రకరకాల బిర్యానీలు అయిపోయినాయి. ఎన్ని కష్టాలు పడుతున్నారు తల్లిదండ్రులు. వీళ్ళకి అనవసరం, టయానికి వాళ్ళకి కావాల్సినవి అన్ని రెడీగా వచ్చేసేయాలి. ఇశ్రాయేలీయులు అదే కోరుకున్నారు. ఆకలేస్తుంది. ఏంటి మోసే, దేవుడు ఉన్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? మరి ఆకలేస్తుంది, ఏం చేయం మేము? తీసుకొచ్చినాడు అన్నం పెట్టాలి కదా. దేవుని మీద చూడండి వీళ్ళ యొక్క పరిస్థితి ఏమైపోయిందో. దేవుని ఉద్దేశం వేరే, దేవుని ప్రణాళిక వేరే. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి వాళ్ళని నడిపిస్తూ ఉంటున్నాడు. తీసుకెళ్ళి వెళ్తానని చెప్పిన వాడు ఆయనే. వాగ్దానం చేశాడా లేదా? ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడా లేదా? ఆ వాగ్దానం మీద ప్రయాణం అయ్యారు. ఎర్ర సముద్రం వచ్చింది. ప్రశ్న, దేవుడు ఉన్నాడా? సరే, ఎర్ర సముద్రం దాటారు. మరలా ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉంటే మరి ఏంటి? ఆకలేసేస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి, షవరింగ్ వచ్చేస్తుంది, ఆకలేస్తుంది. ఈరోజు నా ఆకలిలో ప్రశ్న. దేవుడు ఆహారం పెట్టాడు, మన్నాను కురిపించాడు. మరలా ప్రశ్న, దాహం. ఇంతమంది త్రాగడానికి నీళ్ళేయి. నీళ్ళు గురించినటువంటి ప్రశ్న. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. 16వ అధ్యాయంలో ఎలా ఆకలి, మన్నాను కురిపించడం. ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత భయం. వీళ్ళు వేగు చూడడానికి వెళ్ళారు. కనాను దేశం వేగు చూడడానికి వెళ్ళారు. 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలు వెళ్ళారు. వాళ్ళు వచ్చి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి మనుషులను చూసి, పౌలయ్య గారు మీరు పైకి వచ్చేది సార్, సారీ దైవజనులు పౌలయ్య గారు వేదిక పైకి రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. 12 గోత్రాల నుంచి 12 మంది కనాను దేశం వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు చూసినటువంటిది ఏంటంటే, వాళ్ళు బలాఢ్యులైనటువంటి మనుషులు, వారు ఉన్నత దేహులు. వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? ఆ దేశంలోకి అడుగు పెట్టగలమా మనం? వాళ్ళ దగ్గర మనం ఏమైనా కనబడతామా? మనల్ని ఉండేస్తారా? వాళ్ళు మామూలు మనుషులు కాదు. వాళ్ళు దేశం అయితే బాగుంది, కానీ ఆ దేశంలోనికి మనం వెళ్ళలేము. భయం కలిగినప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంటుంది, దేవుడు ఉన్నాడు అంటారా? దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఈ పరిస్థితులు అనుమతించాలి? దేవుడు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి రావాలి? దేవుడు అంటే ఎందుకు ఇలా జరగాలి? భయాల గుండా ప్రయాణం, భయాలలో. తర్వాత సహనం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి. సహనం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ప్రశ్న ఉంటుంది, దేవుడు ఉన్నాడు అంటారా? సహనాన్ని కోల్పోతూ ఉంటుంటారు. ప్రియులారా, యోసేపు జీవితంలో తాను కనినటువంటి కలలు, తాను పొందుకున్నటువంటి దర్శనాలు, తనతో దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానాన్ని, ఈ అనుభవాలలో, ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో యోసేపు ఏ రోజు కూడా తప్పిపోలేదు. యోసేపు ఏ రోజు కూడా దేవుణ్ణి అనుమానించలేదు. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ తృణీకరించబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నావా? ద్వేషించబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటున్నావా? అన్యాయంగా నేను గురించి మాట్లాడుకుంటున్నారా? అన్యాయంగా కేసులు పెడతా ఉంటున్నారా?
అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారా? అన్యాయంగా నీ కుటుంబం మీద లేనిపోని చాడీలు చెప్తా ఉంటున్నారా? ఉద్యోగంలో కళ్ళు పెడతా ఉంటున్నారా? ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉంటున్నావు? నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి? పిల్లల ద్వారా నెమ్మది లేకుండా ఉందా? భర్త ద్వారా నెమ్మది లేకుండా ఉందా? భార్య ద్వారా ప్రశాంతత లేకుండా ఉందా? బంధువుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ ఈ ప్రయాణాల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? నీ ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది? వీటన్నిటిని చూస్తూ యోసేపు అంటున్నటువంటి మాట ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్ ఎ ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి అని అంటే నా విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు. చెప్పండి, ఈ శ్రమలన్నీ నా జీవితంలో ఎందుకు వచ్చాయి? ఇవన్నీ నా జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? నా వాళ్ళే నాకు ఎందుకు రివర్స్ అయిపోయారండి? ఎక్కడన్నా జరుగుతుందా ఈ వింత? ఎక్కడన్నా ఇలాగవుతుందా? నా వాళ్ళే నాకు రివర్స్ అవ్వారు అని అంటే ఇది దేవుని యొక్క పరిశోధన, ఇది దేవుని యొక్క పరిశీలన. దేవుని యొక్క పరిశీలన. అమ్మబడ్డాను, బానిసగా నేను పని చేశాను. ఈ శ్రమలన్నీ కూడా దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉంటున్నాడు. దేవుడు నన్ను పరిశీలిస్తూ ఉంటున్నాడు. దేవుడు నన్ను పరిశీలిస్తూ ఉంటున్నాడు. అన్యాయంగా చెయ్యనటువంటి నేరానికి జైలుకు వెళ్ళాను. యోసేపు అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీకు కలిగినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. విశ్వాసములో సన్నగిల్లిపోవద్దు. భక్తిలో భక్తిహీనులు కావద్దు. నీ భక్తిలో నువ్వు ధైర్యం పొందుకుంటూ ఉండాలి. నీ భక్తిలో నువ్వు నిలదొక్కుని విశ్వాస వీరుడుగా, విశ్వాస వీరురాలుగా నువ్వు నిలబడాలి. యోసేపు ఇన్ని జరుగుతూ ఉంటున్నప్పటికీ యోసేపు అంటూ ఉన్నాడు, నేను దేవుని పరిశోధనలో ఉన్నాను. నాకు మాట ఇచ్చిన వాడు ఆయన మాట తప్పడు, మాట నెరవేర్చే దేవుడు. వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాడు, వాగ్దానం చేసిన వాడు ఆయన నరుడు కాదు. మాట ఇచ్చి మరచిపోవడానికి ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు. నీ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీకొచ్చిన కల జరుగుతుంది, నీకొచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. నీతో దేవుడు ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేరుస్తాడు. దేవుని బిడ్డగా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. దానికోసమే నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా తట్టుకోలేని బాధలతో ఇక్కడ ఉన్నారేమో, భరించలేని బాధలను అనుభవిస్తూ ఉంటున్నారేమో, భరించలేని అవమానాల మధ్య జీవిస్తూ ఉంటున్నారేమో, భరించలేనటువంటి వెలివేత్తలో మీరు ఉంటున్నారేమో. డోంట్ వరీ, దిగులు చెందకండి, బాధపడకండి. దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తూ ఉంటున్నాడు. ఆయన మనలను మర్చిపోయేవాడు కాదు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, అధికారులు మర్చిపోవచ్చు, నాయకులు మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, పిల్లలే మర్చిపోవచ్చు, ఎలా పెంచామో, ఏం చేశామో. భర్త మర్చిపోవచ్చు, భార్య మర్చిపోవచ్చు. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను మర్చిపోడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపు జీవితంలో యోసేపు నేర్చుకున్నటువంటి అనుభవం ఇవన్నీ. దేవుడు నన్ను ఒక కంసాలి ఆ యొక్క బంగారాన్ని ఎలాగ కొలిమిలో పెట్టి కాల్చుతాడో, ఒక శుద్ధ సువర్ణంగా ఎలాగ చేస్తాడో, దేవుడు నన్ను కూడా అలా చేస్తున్నాడని ప్రతి పరీక్షను ఓర్చుకున్నాడు, ప్రతి శోధనను భరించాడు. నీ జీవితంలో శోధనలు వస్తూ ఉంటున్నాయా? నీ జీవితంలో పరీక్షలు ఎదురవుతున్నాయా? నీ జీవితంలో కష్టాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయా? నీ జీవితంలో నిందలు ఎక్కువైపోతూ ఉంటున్నాయా? నీ జీవితంలో అవమానాలను తట్టుకోలేకపోతూ ఉన్నావా? డోంట్ వరీ. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను పరిశోధించి నిన్ను ఒక ప్రశస్తమైనటువంటి స్థానంలో ఉంచే దేవుడు. వీటిలో నువ్వు విశ్వాసములో నిలదొక్కుని ఉండగలిగితే, వీటిలో నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఎదగగలిగితే, దేవునిలో నువ్వు నిరీక్షణతో ఉండగలిగితే, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కొంతమంది బిడ్డలను నేను చూస్తూ ఉంటుంటాను. వారం టైంలో, ఈ వారం మధ్య కాలంలో కొంతమంది బిడ్డలు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవడం నేను చూస్తూ ఉంటున్నాను. కష్టాలు లేవా? బాధలు లేవా? బలహీనతలు లేవా?
అవమానాలు లేవా? ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయి. వాటన్నిటి మధ్య దేవుని సన్నిధిలో ఈ కొలిమిలో కాలుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిరీక్షణతో ఆయన వైపు చూస్తున్న బిడ్డలున్నారు. లూదియా సిస్టర్, కుమారి తల్లి, చంటక్క, వీళ్ళు నేను చూస్తూ ఉంటున్నాను. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుండాలి. విశ్వాసంలో మనం బలపరచబడుతూ ఉంటుండాలి. పరిశోధిస్తూ ఉన్నటువంటి దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉంటుండాలి. దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటుండాలి. యోసేపు కనిపెట్టాడు, ఓర్చుకున్నాడు, భరించాడు, విశ్వాసంలో నిలబడ్డాడు. దేవుడు యోసేపుని ఆ దేశానికే, ఐగుప్తు దేశానికే ప్రధానమైనటువంటి వ్యక్తిగా చేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? పరిశోధనను తట్టుకున్నటువంటి వాడు, పరిశీలనను తట్టుకున్నటువంటి వాడు, నిందలను తట్టుకున్నటువంటి వారు, శ్రమలను తట్టుకున్నటువంటి వారు, అవమానాలను తట్టుకున్నటువంటి వారు, ఒంటరితనాన్ని భరించినటువంటి వాళ్ళు, వేదనలో నలిగినటువంటి వారు, నిరాశ నిస్పృహ పడకండి. దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తూ ఉంటుంది. పరిశోధన లేనిదే, పరీక్ష లేనిదే ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరలేం. ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరలేదు. పేపర్లో నోటిఫికేషన్ పడింది, ఇన్ని పోస్టులు తీశారు అని. పలానా తరగతి చదువుకున్న వాళ్ళకి ఇన్ని పోస్టులు తీశారనేసరికి అందరూ రెడీ అయిపోతారు. 6 లక్షల మంది ఉన్నారు, 6,000 పోస్టులు. 6 లక్షల మందికి 6,000 పోస్టులు. మరి ఎలాగే ఎవరికి వస్తుంది? అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే చెప్పగలుగుతారో, ఎవరైతే ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారో వాళ్ళే ఆ జాబ్ను పొందుకుంటారు. వాటికన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి అనుభవం వాళ్ళ దగ్గర ఉంది. ఎస్ నేను చదివానిది, ఇది నాకు తెలిసింది, ఒకటి తెలిసి ఒకటి తెలియనటువంటి పరిస్థితిలో జాబ్ సంపాదించలేం. అలాగే ఈ శ్రమలన్నిటిలో నుంచి ఒక అనుభవం వస్తూ ఉంటుంటుంది. ఈ శ్రమలన్నిటిలో నుంచి ఒక ఆత్మీయ పరిపక్వత నువ్వు సంపాదించుకోవాలి. ఈ శ్రమలన్నిటిలో నుంచి దేవునికి దగ్గరగా నువ్వు జీవించాలి. యోసేపు భరించాడు, యోసేపు తట్టుకున్నాడు, యోసేపు ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ రోజున శ్రమలను చూసి కృంగిపోవద్దు. ఈ శ్రమలు నిన్ను సువర్ణంగా మార్చడానికి వచ్చినాయి. నిన్ను ఒక ఉన్నతమైన స్థలానికి చేర్చడానికే. అరణ్యములో ఎంత సనుక్కున్నారో, ఎంత గొనుక్కున్నారో, ఎన్నెన్ని మాట్లాడారో, పరీక్షలను తట్టుకోలేకపోయారు. దేవుడు ఉన్నాడా? నీకు నాకు వచ్చినటువంటి ఆ ప్రశ్నలే వాళ్ళకు వచ్చాయి. దేవుడు ఉంటే మేము ఇక్కడ చచ్చిపోవడానికి తీసుకుని వచ్చాడా? ఐగుప్తుని చంపేసేలాగా ఉన్నారు, ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాం. ఇలా బలహీనమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు వాగ్దాన దేశం చేరలేదండి. హలో, ఈ పరిశోధనలో తట్టుకోలేనటువంటి వారు వాగ్దాన దేశం చేరలేదు. ఆ తరములో యెహోషువ, కాలేబు మాత్రమే ఆ తరపు వారిలో. ఎందుకనంటే వారు పరిశోధనలో నిలబడ్డారు. సనగలేదు, ఆకలికి అరవలేదు, సముద్రం అడ్డొచ్చిందని గొనుక్కోలేదు, దాహం వేస్తుందని సనగలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము పరిశోధనలో ఉన్నాం, దేవుని నాయకత్వంలో ఉన్నాం, దేవుని నడిపింపులో ఉన్నాం. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు నీతో మాట్లాడాడు. ఒక రోజున వాక్యముతో మాట్లాడుతూనే ఉన్నాడు. కన్నీరు విడవద్దని, బాధ పెట్టుకోవద్దని, బెంగ పెట్టుకోవద్దని, దిగులు పడొద్దని, నేనున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో 365 సార్లు, 64 సార్లు భయపడవద్దు అనేటువంటి వాగ్దానాలు మనకు కనబడుతుంటాయి. భయపడవద్దు, దిగులు చెందవద్దు, ఇలాంటి ఆ వాగ్దానాలన్నీ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అంటే 365 రోజులు కూడా మనం భయపడొద్దని దేవుడు చెప్తా ఉంటున్నాడు, వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఓర్చుకో, తట్టుకో. ఎందుకు వచ్చిన జీవితం అని అనుకోవద్దు, ఎందుకు వచ్చిన బ్రతుకు అని అనుకోవద్దు, ఇంకింతే నా బ్రతుకు అనుకోవద్దు. ఒక రోజున యోసేపు ప్రధానమంత్రి అయినట్లుగా, యోసేపు చిరునవ్వుతో నింపబడినట్లుగా దేవుడు నిన్ను నింపుతాడు. ఊహించని అద్భుతాన్ని చేస్తాడు. ఆ రోజు నీతో ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేరుస్తాడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీకు ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేరుస్తాడు. నీ పిల్లలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించని రీతిలో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కాబట్టి శ్రమలను చూసి దిగులు చెందవద్దు, నిందలను చూసి బాధపడవద్దు.
కష్టాలను చూసి కృంగిపోవద్దు. ఈనాటి పరిస్థితులను చూసి, ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలను బట్టి, వెంటాడుతున్నటువంటి నిందలను బట్టి దిగులు చెందొద్దు. ధైర్యంగా ఉందాం, ధైర్యంగా కొనసాగుదాం. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, యోబు జీవితంలో ఎన్ని బాధలు వచ్చినాయి. వెను తిరిగి చూశాడా? ఆయన అంటాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. శోధనలు వస్తూ ఉంటుంటాయి, బాధలు వస్తూ ఉంటుంటాయి, బలహీనతలు వస్తూ ఉంటుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, లేనిపోని మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్ గా మారిపోవచ్చు. మొన్నటి దినాన కుమార్తె యునిసా ఫోన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు మన తెలుగు వాళ్ళే, వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అయ్యగారండి, మొన్నటి వరకు బాగానే ఉంది మా వానరమ్మ, ఒక 10 రోజుల నుంచి బాలేదు, ఏదో ఒక విషయమై ఏదో అంటానే ఉంటుంది, ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, ఇదివరకు అట్లా ఉండట్లేదు. ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. నీ జీవితంలో ఏం సంభవించిందో, నీకేం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటున్నావా? నా జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, ఆ అనుభవాలన్నింటిలోనూ ప్రభు వైపు చూశా. మన పరిచర్య ప్రారంభంలో మన కుమారి గారని వచ్చేవారు కదా, నెలకు 3,000 రూపాయలు కానుక ఇచ్చేవారు. 3,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కొంతకాలం ఇచ్చారు, మానేశారు. వాటి వైపు చూస్తే బెంగెట్టుకుంటాం. దేవుడు వారానికి 4 రూపాయలు కానుక ఇచ్చిన నాటి నుండి ఆయన నా చేయి పట్టుకుని ఆ రోజు పోషించాడు, ఈ రోజు పోషించాడు. సమాధానం గారు, శోభారాణి వాళ్ళు నెలకు 4 రూపాయలు కానుక ఇచ్చేవారు, 4,000 రూపాయలు కానుక ఇచ్చేవారు, మానేశారు. దేవుడు విడిచిపెడతాడా? ఈ రోజున ఎలాగొస్తుందో తెలియదు. శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు, ఆయన విడిచిపెట్టడు. భరించుకుంటూ వచ్చాం, భారాలను అనుభవించి వచ్చాం, నిందలను భరించాం, అవమానాలను భరించాం, నిలబడ్డాం. ఈ రోజున దేవుడు విడిచిపెట్టాడా? ఏ రోజు జరగాల్సిన కార్యాలు ఆ రోజు జరిగిపోతున్నాయి, ఏ వయసులో జరగాల్సిన కార్యాలు ఆ వయసులో జరిగిపోతూ ఉంటున్నాయి. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను మర్చిపోడు ఆయన. నీ ఇంటిని విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు, నీ భార్యను విడిచిపెట్టడు, నీ భర్తను విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నేను దేవుని యొక్క పరిశోధనలో నన్ను ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన నన్ను చెక్కుతూ ఉన్నాడు, ఆయన నన్ను మలచుతూ ఉన్నాడు, నన్ను మర్చిపోలేదు. ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నావో, ఎంత బాధను అనుభవిస్తూ ఉంటున్నావో, నువ్వు అంత హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత శ్రమను అనుభవిస్తున్నావో, ఎంత బాధను అనుభవిస్తున్నావో, నీ బాధ పగోళ్ళు కూడా రాకూడదని నువ్వు అనుకుంటుంటావు. అంత బాధను నువ్వు అనుభవిస్తూ ఉంటుంటావు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మనలో ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరు విప్పలేనటువంటి ముళ్ళు ఉండొచ్చు, చిక్కులు ఉండొచ్చు, ఎవరు తీర్చలేని సమస్యలు ఉండొచ్చు, ఎక్కడ నయంగాని రోగాలు ఉండొచ్చు. దిగులు చెందాల్సిన పని లేదు. పరమ కుమ్మరి ఆయన నిన్ను అద్భుతమైనటువంటి పాత్రగా మలచుచున్నాడు. పరమ వైద్యుడు ఆయన దినదిన సహాయమునిచ్చి నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడే గాని ఆప్ చేసేవాడు కాదు. బయట లోకం శ్రమల్లో ఆగిపోద్ది, శ్రమల్లో నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తుంది. కానీ నా దేవుడు ఏం చేస్తాడనంటే, శ్రమలో కూడా ఆయన మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అందరూ లేచి నిలబడదామా? అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. పాడతామందరూ కలిసి, నడిపిస్తాడు నా దేవుడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట
అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. సంతోషంగా చెప్దాం. శ్రమలో ఉన్న వాళ్ళు చెప్పండి, నన్ను విడువ నా దేవుడు నడిపిస్తాడు, నా దేవుడు. చప్పట్లు పట్టాలి, చప్పట్లు పట్టాలి. దారి మోసిన నిందలే నన్ను. జీవితం అంతా అందరికీ అంధకారంగా ఉందా? జీవితం అంతా నిందిస్తూ ఉన్నారా? నిందలు అనుభవిస్తూ ఉంటున్నావా? తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. సహోదరి సహోదరుడా, భయపడద్దు, దిగిరి చెందద్దు, కన్నీరు పెట్టుకోవద్దు, నిరాశ పడవద్దు. అడుగులు అడుగులు తడబడిన అలసట చదువుతూ ఉన్నావా? ఎలా పెంచాలి పిల్లల్ని, ఎలాగ చదివించాలి, ఎలాగ పెంచాలి, ఎలా పెళ్లిళ్ళు చేయాలి, ఎలా తీర్చాలి అప్పులు, జీవితంలో అలసిపోయావా? నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువడు. మళ్ళీ పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు. కష్టాలు కష్టాలు కాల్చి వేస్తున్నాయా? కాల్చి వేసిన సొగలు చేర్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. చెప్పాలి. నీ చదువులోనా, నీ భవిష్యత్తులోనా, నీ ఇంట్లోనా, నీ కుటుంబంలోనా, నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతాడు. కలుపుకోవాలి, మాట్లాడు. నడిపిస్తాడు నా దేవుడు, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచనలు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గట్టిగా